ఈరోజు కూడా మన తెలుగు జాబ్స్ అడ్డాలో ఒక కొత్త కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఇదే ఎన్టీపీసీ. ఓకేనా, సో ఈ ఎన్టీపీసీ ఏంటంటే సో ఒక పవర్ కార్పొరేషన్ సంబంధించి అనమాట. ఓకేనా, ఈ ఎన్టీపీసీ ఫుల్ అబ్జర్వేషన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, సో మనకి ఇప్పుడు 475 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ 475 పోస్టులు కలిపి మనకు అప్లికేషన్ ఫీజు, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఎగ్జామ్ డేటు, సెలక్షన్ ప్రాసెస్, పే స్కేల్ మొత్తం అంతా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకున్నాం. ఓకేనా, సో ముందుగా మనం మాట్లాడుకుంటే అప్లికేషన్ ఫీజు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరూ 300 రూపీస్. ఓకేనా, సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఎండింగ్ డేట్ వచ్చేసి మనకు 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2020. ఓకేనా, సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ మనం మాట్లాడుకుంటే అప్ టు 27 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ రిలాక్సన్స్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. సో ఎవరికెవరికి ఏజ్ రిలాక్సన్స్ ఉంది అనేది గురించి కూడా మనం ముందు వీడియో మాట్లాడుకున్నాం. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ బిఈ లేదా బీటెక్ ఎవరైతే ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఓకేనా, సో మనం క్వాలిఫికేషన్ మాట్లాడుకున్నాం. అలాగే డిసిప్లిన్ అలాగే పోస్టుల గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ 135, మెకానికల్ ఇంజనీర్ 180, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ 85, సివిల్ ఇంజనీరింగ్ 50, మైనింగ్ ఇంజనీరింగ్ 25 అనమాట. ఓకేనా, సో మనం ఇప్పుడు పోస్టుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పోస్ట్లోనే కేటగిరీ వైజ్ మనకి ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో చూడకపోతే మీకు అస్సలు అర్థం కాదు. ఓకేనా, సో నేను ప్రతి ఒక్క వీడియోలోనూ ఇదే చెప్తాను అనమాట. సో ఏదైనా ఒక వీడియో చూసేటప్పుడు చివరి వరకు చూడండి, అందులో ఉన్న కంటెంట్ అర్థం కాకపోతే పిన్ కామెంట్ చేయండి అనమాట. ఓకేనా, సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, సో మనం ఫుల్ నోటిఫికేషన్ ముందు మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓకే, ఇప్పుడు ఫుల్ వీడియో ఇదే అనమాట. ఓకేనా, ఫుల్ నోటిఫికేషన్ మనం ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రికల్ 135, మెకానికల్ 180, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ 85, సివిల్ 50, మైనింగ్ 25 అనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి అలా చూసుకుంటే మనం ఏజ్ లిమిట్, సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ గైడ్లైన్స్. ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్, సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియరెన్స్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా, సో గేట్ ఎవరైతే సెలక్షన్కి అయింటారో ఈ గేట్ ఎగ్జామ్కి సో వీళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట. ఓకేనా, అలాగే 2024 మస్ట్ క్వాలిఫై ఇన్ ద ఎగ్జామ్. సో 2024 సంబంధించి గేట్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే మనం చూసుకుంటే ఇంకా కేటగిరీ వైజ్ మనం వేకెన్సీ చూసుకుంటే ఎలక్ట్రికల్స్ వచ్చేసి టోటల్ 130 పోస్టులను మాట్లాడుకున్నాం. ఓకేనా, అలాగే అన్రిజర్వ్ వచ్చేసి 85, ఈడబ్ల్యూఎస్ 12, ఓబీసీ 8, ఎస్సీ 22, ఎస్టీ 8 అనమాట. సో ఇలా మొత్తం వచ్చేసి 135. అలాగే మెకానికల్కి చూసుకుంటే టోటల్ వచ్చేసి 180. ఓకేనా, సో ఇందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓకేనా, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ వచ్చేసి 85 ఉన్నాయి. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్ 35, ఈడబ్ల్యూఎస్ 8, ఓబీసీ 27, ఎస్సీకి 12 అనమాట. ఎస్సీకి అయితే 0. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో ఎలక్ట్రానిక్స్ సంబంధించి అలాగే ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి వీళ్ళైతే అప్లై చేసుకోకండి, ఎందుకంటే అప్లై చేసుకోవడం వేస్ట్. అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్టీ క్యాండిడేట్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, మైనింగ్ దానికి మాత్రం అప్లై చేసుకోండి. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం సివిల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి సివిల్లో టోటల్ 50 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అది కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 25, ఓబీసీ 3, ఎస్సీ 16, ఎస్టీకి వచ్చి 6 ఉన్నాయన్నమాట. ఓకేనా, మైనింగ్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా 25 అయితే వేకెన్సీ అనేవి ఖాళీ ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్ 13, ఓబీసీ 3, ఎస్సీ 5, ఎస్టీ 4 అనమాట. ఓకేనా, ఇదే అనమాట మనం టోటల్గా చూసుకుంటే కేటగిరీ వైజ్ అనమాట ఇది అనమాట. దీనికి సంబంధించి పే స్కేల్ గురించి మనం మాట్లాడుకుంటే
పే స్కేల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 40,000 నుంచి 1,40,000 వరకు పే చేస్తారనమాట. ఓకేనా. సో అప్ టు 1,40,000 వరకు మనం అయితే శాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలాగే దీని ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఓకేనా. సో ఎక్కడైతే ది సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ అండర్ గో 1 year ట్రైనింగ్ ఆఫ్ వేరియస్ ప్లేస్, ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళ క్యాండిడేట్స్ అయితే 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ది ఫైనల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి డిసైడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి. సో ఫైనల్ ప్లేస్ వచ్చేసి ఆఫ్టర్ 1 year తర్వాత ఏదైతే ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ అయింటుందో వాళ్ళకి మాత్రం ఆ ఫైనల్ ప్లేస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. క్యాండిడేట్స్ కెన్ బి ప్లేస్ అక్రాస్ ది కంట్రీ ఇన్ ఎనీ ఆఫ్ ప్రాజెక్ట్ స్టేషన్ ఇంక్లూడింగ్ సబ్సిడరీ అండ్ జేవీ కంపెనీస్ ఆఫ్ ఎన్టీపీసీ. ఓకేనా. సో అక్రాస్ మన ఇండియాలో ఎక్కడైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అలాగే స్టేషన్లో వర్క్ జరుగుతున్నప్పుడు సో అక్కడికి అయితే మన సబ్సిడీగా మనం పంపిస్తాం అనమాట. సో యాజ్ పర్ ఎన్టీపీసీ. ఓకేనా. ఎవరైతే ఎన్టీపీసీకి సంబంధించి ఉంటారో వాళ్ళు అనమాట. ఓకేనా. మన అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకు ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మొత్తం రిజర్వేషన్. ఓకేనా. లాస్ట్ డేట్. ఓకేనా. ఇదనమాట. ఓకేనా. సర్వీస్ బాండ్ హెల్త్ అవుట్ ఇది ఏ విధంగా అప్లై చేయాలని కూడా మనం వెబ్సైట్ ఇస్తాను అనమాట. వెబ్సైట్ లింక్, ఆ వెబ్సైట్ లింక్లో కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట ప్రతి ఒక్క లింక్. ఓకేనా. సో మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే సో నాకు కామెంట్లో నన్ను అడిగా నేను మీకు తప్పకుండా హెల్ప్ చేయగలుగుతాను అనమాట. ఓకేనా. ఇంతటితో ఈ వీడియో నేను ఏం చేస్తున్నాను. ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయింది అనుకుంటాను. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు దీన్ని కామెంట్ అయితే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ నేనైతే మీకు సపోర్ట్ చేసి అప్లోడ్ చేయగలను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ తెలుగు జాబ్స్ అడ్డా.